జగన్కి మొన్నటిసారి 11 సీట్లే రావచ్చు, కానీ 40% ఓట్లు వచ్చినాయి. అంటే ఆ స్థాయిలో ప్రజలు నమ్మారు. దాన్ని ఎలాగా మలుచుకోవాలి, ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల నుంచి ఎక్కువ వచ్చినాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆ సామాజిక వర్గాలలో ఇప్పుడు ఒక ఫైట్ నడుస్తోంది. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గీకరణ ఇష్యూ ఇక్కడ వైసీపీ నోరు మెదపట్లేదు. అదే సందర్భంలో దాన్ని తప్పుపడుతున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు ఎవరికి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారు. కొంతమంది మాజీ అధికారులు, కొంతమంది జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తాము ఉద్యమాలు చేస్తామనేటటువంటి రూట్లో ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టాండ్ తీసుకోవడానికి సమస్య ఏంటంటే, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం చందంలాగా తయారైంది. అటు కనుక వర్గీకరణకు అనుకూలం అంటే ఒక వర్గం ఓట్లు పోతాయి, వ్యతిరేకం అంటే ఇంకో వర్గం ఓట్లు పోతాయి. అదేదో చంద్రబాబు చూసుకుంటాడు, ఆ మిగతా వర్గం అంతా మనతో ఉంటుంది, ఎట్లాగో ఆ వర్గంలో మనకుండే పట్టు మనకుంది కదా అనేటటువంటి రూట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ తెలివిగా చేస్తోంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ పక్కన రిజర్వేషన్ వర్గీకరణ కాన్సెప్ట్కి సంబంధించిన కమిషన్ వేయడం ద్వారా మాదిగ సామాజిక వర్గం వాళ్ళందరినీ తను అట్రాక్ట్ చేస్తుంటే, మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరితో మాట్లాడే బాధ్యత జనసేన వాళ్ళకి అప్పచెప్పింది. లేదా వీళ్ళిద్దరు కూర్చుని ప్లాన్ చేసుకున్నారు. మాల సామాజిక వర్గానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులకి జనసేన నుంచి ఫోన్లు వెళ్తున్నాయి, మీరు జనసేనలోకి వచ్చేసేయండి, మనం గట్టిగా నిలబడదాం, మాట్లాడదాం. అంటే ఇదిగో ఈ సమస్య ఉంది కదా, మీ ప్రభుత్వమే కదా అని అడిగితే కొంతమంది అది సార్ట్అవుట్ చేద్దాం, మీరు అందరూ వస్తున్నారంటే కనుక అప్పుడు ఆపడానికో లేకపోతే దాన్ని డ్రాగ్ చేయడానికో వీలుంటుంది అనేటటువంటిది వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరు అటున్నారన్నటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఇది ముందుకు తీసుకెళ్తున్నారని వాళ్ళకి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం. ఓవరాల్గా వ్యూహాత్మకంగా వాళ్ళు అడుగులు వేస్తున్న వేళ జగన్ చేష్టలుడికి చూస్తున్నారా లేకపోతే తెలిసి ఏం చేయలేక చూస్తున్నారా చూడాలి.